ఫిలిప్పీల పత్రిక మరొకసారి 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు ఒక మాట అంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు కానీ, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచూ ఉన్నాను. ఇక్కడ పౌలు గారు ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తున్నారు. నేను ఇదివరకే గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను నేను అనుకోవడం లేదు. అంటే మన జీవితంలో కూడా సాధించానని అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే అది ఇంకా మనం పొందుకోలేదు కాబట్టి, అది ఇంకా మనం సొంతం చేసుకోలేదు కాబట్టి. నా జీవితంలో ఇక సాధించేశాను, ఇక భక్తిని కంప్లీట్గా చేసినట్టే, దేవుని చిత్తానుసారంగా నేను జీవించేస్తున్నాను అని ఒకవేళ సాక్ష్యం చెప్పేస్తే నీకు నీవే మోసం చేసుకుంటున్నావు. ఎందుకనంటే సాధించానని పౌలు గారు అయితే నేనైతే అనుకోవట్లేదు, నేనైతే అలా అనుకోవట్లేదు. నేను సంపూర్ణ సిద్ధి పొంది తినైనను కానీ, నేను ఇదివరకే గెలిచానని కానీ, లేకపోతే ఇప్పుడు కూడా చాలా ఆత్మీయంగా సాగిపోతున్నానని కానీ, ఇక నా ఆత్మీయ జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేదని కానీ, నేను 100కి 100% పరలోక రాజ్యంలో ఉంటానని అయితే నేను అనుకోవట్లేదు. ఇంకా ఎంతగా పరిగెట్టినా, ఎంతగా నాలో ఉన్న లోపాలను సరి చేసుకున్నా, తండ్రిని దేవుణ్ణి సంతోషపెట్టే విధానంలో నేను నడిచినా, ఎప్పటికీ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాను. నేను ఆ విధంగా పరిగెత్తడానికి నన్ను నేను సిద్ధపరుచుకుంటున్నాను అని పౌలు గారు తన అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నారు. సహోదరి సహోదరుడా, ఇప్పటికే ఒకవేళ సంఘంలో నువ్వు బల్లగుద్ది సాక్ష్యాలు చెప్పేశావేమో, లేతే నీకు నీవే, ఎందుకంటే పరిసైన ప్రార్థన, శంకరి ప్రార్థన, మనము ఇరువురు ప్రార్థనని ఆలోచన చేస్తే, పరిసయుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ తనకు తానే హెచ్చించేసుకుంటున్నాడు. నేను రోజుకి 3 మారు ప్రార్థన చేస్తున్నాను, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నీకు ఇవ్వాల్సిన భాగాన్ని ఇస్తున్నాను. ఈ పక్కనటువంటి ఈ సొంకరిలా కూడా ఉండకుండా నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నానని తనకు తాను హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దాంట్లో ఏ భావం మనకు కనబడుతూ ఉందనంటే, ఇంక నేను 100కి 100% భక్తిపరుణ్ణి అయిపోయాను, ఇక నా భక్తికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఇక నేను గ్యారంటీగా ఆ యొక్క గమ్యాన్ని చేరేసుకుంటాను అనేటువంటి విధానంలో తన యొక్క సాక్ష్యం, తన ప్రార్థన, తన ప్రవర్తన కనబడింది. కానీ దేవుడు అక్కడ బైబిల్ గ్రంథంలో మనకు అర్థం అవ్వడానికి వెంటనే తీర్పిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు పరిసైన యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, సొంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నీ సన్నిధిలో నిలబడుకైనను యోగ్యత లేదు నాయన అని గుండెలు బాదుకుంటూ, ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి ధైర్యము చాలక, పాపిని 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 అని గుండెలు బాదుకొని, అంటే తను పాపిని పాపిని అని ప్రతిదినము తన జీవితాన్ని నూతనపరుచుకుంటూ ఉన్నాడు. దేవుడు వారిద్దరి ప్రార్థనలో ఎవరిది అంగీకరించాడు అనంటే సుంకరి ప్రార్థన అంగీకరించాడు. పరిసెడు ఏమనుకుంటున్నాడంటే, ఇక నేను భక్తుడిని అయిపోయాను, ఇక నాకేమీ ఇబ్బంది లేదు, నేను గమ్యాన్ని చేరేసినట్టే. కానీ దేవుడు ఏమన్నాడంటే, దేవుడు అతని ప్రార్థన ఏమాత్రం అంగీకరించలేదు. ఒకవేళ దేవుని బిడ్డలారా, ఇప్పటివరకే ఒకవేళ వ్యక్తిగతంగా నీ గొప్పలు నువ్వే చెప్పుకుంటున్నావేమో, నీ గురించి నువ్వే పొగిడేసుకుంటున్నావేమో, నేను అలా జీవిస్తున్నాను, ఇలా జీవిస్తున్నాను, నేను అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, అయ్యో మందిరంలో నేనే స్తంభంగా ఉంటున్నాను, ఆర్థిక విషయాల్లో నేనే ప్రథమ స్థానంలో ఉంటున్నాను. నిజంగా నువ్వు ఉంటే చాలా సంతోషం, నేను ఎంకరేజ్ చేస్తున్నాను. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు చేసేది, నువ్వు చెందేది ఏదైనా దేవుడు చూస్తే రెట్టింపు 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 ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తూనే ఉంటాడు. అదే మనుషుల చేత నువ్వు పొగిడించబడితే ఆ పొగడితే నీకు ఇక ఆశీర్వాదం, కానీ దేవుని యొద్ద నుంచి మాత్రం నీకు ఏ విధమైన ఆశీర్వాదం రాదు. కనుక మనుషులు పొగిడితే మనకు దేనికి కలిసి రాదు, దేనికి లాభం లేదు. కానీ దేవుని దృష్టిలో పడితే ఆయన పరలోకపు ద్వారాలు తెరిస్తే నీ జీవితంలోనే కాదు, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో తరతరాలకు 1000 తరాల వరకు ఆ ఆశీర్వాదం నిన్ను, నీ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ఈరోజు నేను సాధించానని కానీ, ఇక భక్తిలో చాలా చక్కగా కొనసాగుతున్నాను కానీ, ఏ రోజు నువ్వు గర్వపడొద్దు అని
దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే సాధించాను నువ్వు అనుకోవద్దు, ఇదే భక్తి అని నువ్వు ఎప్పుడు గర్వపడొద్దు, ఎందుకంటే నువ్వు ఇంకా దాన్ని సొంతం చేసుకోలేదు కనుక.